పుష్కరాల పుణ్యమా అని రైల్వే డిపార్ట్మెంట్ కు కాసుల పంట పండింది. ఇంతవరకు సరుకుల రవాణాలో మాత్రమే లాభాలు గడిస్తున్న సంస్థ పుష్కరాల సమయంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసి లాభాలు మూటగట్టుకుంది. 12 రోజుల్లో రికార్డు స్థాయిలో పైసలొచ్చాయి. గోదావరి పుష్కరాల సమయంలో రైల్వే శాఖ చేపట్టిన చర్యలు మంచి లాభాల్ని ఇచ్చాయి. ప్రత్యేక రైళ్లతో రైల్వేకు భారీ స్థాయిలో ఆదాయం దక్కింది. పుష్కరాలకు వెళ్లే భక్తులు ప్రధానంగా రైల్వేనే నమ్ముకున్నారు. రద్దీకి తగ్గట్లు వందల కొద్దీ స్పెషల్ ట్రైన్స్ నడిపింది సౌత్ సెంట్రల్ రైల్వే. స్పెషల్ ట్రైన్స్ తో కేవలం 17 రోజుల్లోనే రైల్వేకు 49 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నెల 12 నుంచి 28 వరకు స్పెషల్ రైళ్లలో సుమారు 4 లక్షల మంది ప్రయాణం చేశారు. 17, 18, 19వ తేదీల్లో రద్దీ విపరీతంగా ఉండటంతో రైళ్ల కోసం జనం భారీగా క్యూ కట్టారు. సెలెక్ట్ చేసుకున్న 7 ప్రధాన స్టేషన్ల నుంచి సాధారణ స్థాయిని మించి 3 రెట్ల మంది ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు చేర్చారు రైల్వే అధికారులు. సాధారణంగా సికింద్రాబాద్ బాసర రూట్లో రోజుకు 5,000 మంది ప్రయాణిస్తే పుష్కర సమయంలో రోజుకు సుమారు 34,000 మంది ప్రయాణించారని చెప్పారు సౌత్ సెంట్రల్ సిపిఆర్ఓ ఉమాశంకర్. సికింద్రాబాద్ మంచిర్యాల రూట్లో రోజుకు 15,000 మంది పుష్కర స్నానం కోసం వెళ్లినట్టు చెప్పారు. ఇక ఏపీలోని కొవ్వూరుకు 20 నుంచి 25,000 మంది, రాజమండ్రికి అత్యధికంగా రోజుకు 2 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలకు వెళ్లారని చెప్పారు సిపిఆర్ఓ. పుష్కర కాలంలో 12వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా స్పెషల్ ట్రైన్స్ రన్ చేయటం. రాజమండ్రిలో నార్మల్ డేస్లో 13,000 మంది ప్రయాణికులు అక్కడి నుంచి వేరే స్థానాలకు వెళ్తుండే, వెళ్ళేవాళ్ళు కానీ వచ్చేవాళ్ళు కానీ. ఈ పుష్కరం సమయంలో సుమారుగా 2 లక్షల మంది పాసింజర్స్ని డీల్ చేశాం. అట్లాగే గోదావరిలో 3,600 మంది మాత్రమే ప్రతిరోజు సదుపాయాన్ని వినియోగించుకునేవారు. కానీ ఈ పుష్కరాల సమయంలో 45,000 మంది ప్రయాణించారు. కొవ్వూరులో 1,500 మంది ఉపయోగించుకునేవారు అక్కడ ఉన్న సౌకర్యాలని. కానీ ఈ సమయాల్లో సుమారుగా 20,000 నుంచి 25,000 మంది వరకు సౌకర్యాలను ఉపయోగించుకున్నారు. రాష్ట్రంలోని 7 ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి 66 రిజర్వ్డ్, 757 అన్ రిజర్వ్డ్ ట్రైన్లను నడిపింది దక్షిణ మధ్య రైల్వే. ఈ రైళ్లలో 17 రోజుల్లో మొత్తంగా 50 లక్షల మంది ప్రయాణం చేశారు. అయితే ఇదే సమయంలో ట్రైన్ల లేట్పై ఆరోపణలు ఎదుర్కొన్నారు నిర్వాహకులు. అయితే మనం నడిపినటువంటి ప్రత్యేక రైళ్ల విషయానికి వస్తే బాసర్కి 222 ట్రైన్స్ ప్రత్యేక రైళ్లు నడపడం జరిగింది. మొత్తంగా కనుక చూసుకుంటే రిజర్వ్ ట్రైన్స్ 66, అన్రిజర్వ్ ట్రైన్స్ 757, మొత్తంగా సుమారు 823 ట్రైన్స్ని మేము నిన్నటి వరకు నడిపాం. ఈ సందర్భంలో మేము సుమారుగా 50 లక్షల మంది పాసింజర్స్ని ఉజ్జాయింపుగా మేము వారి గమ్యస్థానాలకు చేర్చాం. 144 ఏళ్ల తర్వాత వచ్చిన మహాపుష్కరాల నేపథ్యంలో రైల్వే అధికారులు ఎదుర్కొన్న ఇబ్బందుల మాట ఎలా ఉన్నా ఆ శాఖ ఖజానా మాత్రం గలగలలాడింది.